అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ మునులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను, విను. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. అది వివరిస్తా. ఆత్మ అంటే ఈ శరీరము సహకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావిస్తున్నాను. ఇంకా వివరంగా చెప్పండి. వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణం అడుగుచుంటుంది అన్నాడు. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరింది. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామైన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి. దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అనేది. దేహానికి జగత్, స్వప్న, సుషుప్త వ్యవస్థలు, స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేదే ఆత్మేనని తెలుసుకోమంటాడు. ఇనుము సూదటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీరం, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పనిచేయదు. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని, సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగా ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపు. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది శిశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చనిపోవుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించునో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవించేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి. మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను చెబుతాడు. అందుకు ధనలోభుడు అంగీరసుడికి నమస్కరించి ఇలా అన్నాడు. 17వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.